ఎట్లా కుడతావు దీనికి బ్లౌజు? పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎక్కడికో పోయి వచ్చింది షాపింగ్కి. అన్ని సంచులు వేసుకుని కూర్చున్నాను. ఏం లేదండి, మాకు రోజు వీడియోస్లో కనిపిస్తాం కనుక శారీస్ అనేవి ఎక్కువ అవసరం పడతాయి. నేను రీసెంట్గా సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ గుంటూరు బ్రాంచ్ ఓపెనింగ్కి వెళ్ళాను కదా, అక్కడైతే ఖాళీగా కాసేపు కూర్చున్నాము. మనకి షూటు కంటిన్యూస్గా జరగక ఖాళీగా కూర్చుని బోళ్ళన్ని చీరలు అయితే మా వారు వచ్చారు కదా, అసలు మనం ఎవరిమైనా అంతే కదండి, పక్కన వాళ్ళు ఉంటే రెచ్చిపోయి షాపింగ్ చేస్తాం కదా, అట్లా రెచ్చిపోయి అన్నీ అయితే కొనలేదు కానీ మొత్తానికి శారీస్ కొన్నాను. అన్నీ మీ అన్నయ్య గారి సెలెక్షన్ అనమాట ఈ సారీ. సో ఎలా ఉన్నాయి ఏంటనేది నాకు కామెంట్స్లో చెప్తారు. కానీ ముందైతే శారీస్ చూపిస్తాను. ముందైతే అత్తయ్యకి కొన్ని తెచ్చానండి, అవి చూపిస్తాను. డైలీ వేర్కి అన్నీ కూడా అసలు నాకు మంచి ఎద్దు, నేను పెద్దగా బయటికి వెళ్ళట్లేదు కదా, నార్మల్గా తీసుకోమని చెప్తున్నారు. ఇదిగోండి, ఇది అసలు ఎంత బాగుందంటే రేట్ చెప్తే ఇంకా నచ్చుతుంది మీకు. 495 రూపీస్ అండి. బ్లౌజ్ రాలేదు కానీ అసలు చీర అయితే బాగా నచ్చింది అత్తయ్యకి కూడా. నేనేంటంటే నా బట్టలతో పాటు ఇక్కడికి వచ్చేసింది, ఇచ్చేసి రాలేదు. ఇదిగోండి, ఇది కూడా అత్తయ్యకి అనేది తెచ్చాను. ఈ చీర బాగా నచ్చింది, కలర్ బాగుంది అమ్మాయి అన్నారు. అంటే మీకు సేమ్ ఉండవండి, మళ్ళీ మీరు వెళ్ళినప్పుడు వెరైటీస్ చాలా ఉంటాయి. ఇదిగోండి, ఇలా ఓవరాల్ శారీ ఇలా వస్తుందన్నమాట. పళ్ళు వీటికి దీనికి బ్లౌజ్ కూడా వచ్చిందండి, ఇట్లా ప్లెయిన్ వచ్చింది బ్లౌజు. ఇది 1695 అండి. ప్రైసెస్ చూసుకుని మరీ చెప్పాలి, ఎందుకంటే నాకు అసలు గుర్తుండవు, మళ్ళీ మీరు కంప్లైంట్ చేస్తారని చెప్పడమే. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చిందండి, పోచంపల్లి ప్రింట్ లాగా వచ్చింది. శారీ మొత్తం సేమ్ ప్రింట్ ఉంది. అసలు ఎంత మెత్తగా ఉందంటే చీర అయితే, అన్నీ కూడా బాగున్నాయి అమ్మాయి అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా వీటిలో ఏంటంటే అండి బ్లౌజులు రావు, బ్లౌజ్ విడిగా మనకి కత్తి బ్లౌజ్ తీసుకుని కుట్టించామనుకోండి చాలా బాగుంటుంది. ఓవరాల్ శారీలో ఉంది 1295 ఇది. ఈ శారీస్ అన్నీ మీ అన్నగారు సెలెక్ట్ చేశారని. ఇది ఒకటి, దానిలో మొత్తం ఓవరాల్ శారీ అంతా ఇలా ఉందండి, మనకి ఫారెస్ట్ విలేజ్ థీమ్ లా ఉంది. చక్క రాజస్థానీ అమ్మాయిలు ఉంటారు చూడండి, అట్లా ఇలా ఉందన్నమాట. నాకు బాగా నచ్చింది, కాకపోతే సెలెక్షను మీ అన్నగారిది ఇలా ఉందన్నమాట. బ్లౌజ్ దీనికి సేమ్ కలర్ వచ్చిందండి, ఇట్లా కాకపోతే బ్లౌజ్కి ప్రింట్ సెపరేట్గా వేరేలాగా వచ్చింది, ఇలా వచ్చింది. బాగుంది కదా. అయితే మీకు ఇది వీడియోలో వర్క్ లాగా అనిపిస్తుందేమో, కానీ వర్క్ కాదు, ఎంత నీట్గా ప్రింట్ అండి, మొత్తం అంతా కాంతా వర్క్ చేసినట్టుగా ఉంది. శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రైస్ 2495 అండి. కింద మనకి బార్డర్ కూడా అంతా ఇది ఇట్లా వీవింగ్ అనమాట, మొత్తం అంతా థ్రెడ్ వీవింగ్ లాగా వచ్చింది. ఇదిగోండి ఇలా. ఇది ప్యూర్ ఏం కాటన్ మరి, నాకు అసలు అక్కడ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసే అంత మల్మల్ కాటన్లోనే, కాకపోతే ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అంట ఇది. పైన కింద బార్డర్ కూడా అంత థ్రెడ్ వీవింగ్ది వచ్చిందండి మనకి. బ్లౌజ్ ఇదిగోండి, ఇది బ్లౌజు. మేబీ నేను శారీ మీకు సరిగ్గా చూపించట్లేదా. పళ్ళు ఇలా వచ్చింది, ఓవరాల్ శారీ ఇలా వచ్చింది. నేను ఎప్పుడు ఈ టైపు కట్టలేదులే, ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను, కానీ వచ్చినాక అందరూ బాగుందన్నారు. నెక్స్ట్ ఈ శారీ వచ్చి మనకి మంగళగిరి పట్టులో తీసుకున్నానండి. బ్లౌజ్ నాకు అంటే సంజనాకి అని తీసుకున్నాను, మరి సంజనాకి లంగా కుట్టిస్తానా, నేను శారీ కట్టించుకుంటానా, ఇంకా డిస్కషన్ నడుస్తుంది, పూర్తి అవ్వలేదన్నమాట. ఇది బ్లౌజ్కి ఇట్లా చెక్స్ వచ్చినాయండి, పళ్ళు మొత్తం ఇలా వచ్చిందనమాట. ప్రైస్ 2695 అండి. కానీ అసలు అట్లా అనిపించట్లేదు, ఎంత గ్రాండ్గా ఉందో. ఇవి ఇందులో కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ కలరు తనకు కావాలంటే తన దగ్గర లేదు, ఈ కలర్ నా దగ్గర లేదు, ఎవరు కావాలంటే ఎవరికి ఉంటుందని తీసుకొచ్చాను. కాకపోతే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అసలు ఒకవేళ లంగా కుట్టించే ఉద్దేశం ఉన్నా కానీ 2 సార్లు మనం చీర కట్టుకున్నాకైనా పిల్లలు కుట్టించుకోవచ్చు. నెక్స్ట్ ప్యూర్ లెనిన్ కాటన్లో మీ మోస్ట్ ఫేవరెట్ శారీ, నా మోస్ట్ ఫేవరెట్ శారీ నిజంగానే. ఇప్పుడు నేను వెళ్ళి కుట్టించుకొస్తే ఈ శారీ హైలైట్ ఏంటి చెప్పనండి, వీడియోగ్రాఫర్ ఎవరో తెలుసా మీకు? ఇప్పుడే వాయిస్ వినపడింది కదా, కవిత అనమాట. ఎవరు వస్తే వాళ్ళని వాడేయడమే. ఇది అర్జెంటుగా బ్లౌజ్ కుట్టి పంపించమ్మా కవిత అని చెప్తున్నాను. ఇది కింద వైపున బ్లాక్ వచ్చింది, పైన వైపున ఎల్లో వచ్చిందండి.
దీనిలో బ్లౌజు యాక్చువల్గా రన్నింగ్ వైట్ వచ్చింది కానీ కవిత వద్దులేండి వైట్ బాగోదు, బ్లాక్ తీసుకుని పంపిస్తాను కుట్టించా అంటుంది. చికెన్ కర్రీ బ్లౌజ్ అట్లా తీసుకున్నాం అనుకోండి మల్టీపర్పస్ కింద ఉంటుంది కదా అని ఇంకా అలా అనుకుంటున్నాము. ఇదైతే నాకు ఎప్పుడెప్పుడు కట్టుకుందాం అనిపిస్తుంది. అసలు ఎంత మెత్తగా ఉందో, అది మీ అన్నగారి సెలెక్షనే. ఇందాక ఆల్రెడీ ఒక క్రీమ్ కలర్ చూపించాను కదండి, మళ్ళీ ఇంకో క్రీమ్ కలరు, కాకపోతే నచ్చింది కదా అని చెప్పి తీసేసుకున్నాము. ఇది పళ్ళు ఇలా వచ్చింది ఆరెంజ్ కలర్ది, అలాగే బ్లౌజ్ కూడా మీకు ఇదే కలర్ అండి. ఆరెంజ్ అంటే అట్లా సింధూరం కలర్ టైప్ కాదు, కొంచెం ఇట్లా ఏమంటారు బ్రిక్ కలర్ ఆరెంజ్ మిక్స్ అయితే వస్తుంది చూడండి, అట్లా వచ్చింది. త్రూ అవుట్ ద శారీ ఇదిగోండి ఇలా మనకి ఇది వర్క్ అనమాట, థ్రెడ్ వర్క్ మొత్తం అంతా కూడా చక్కగా బుజ్జి బుజ్జి పువ్వులు ఉన్నాయి. లోపల అంటే మనకి కుచ్చుల దగ్గర అక్కడనేమో హాఫ్ వస్తాయి, మొత్తం అంతా బయట పళ్ళుకి అటుకేమో ఇట్లా మొత్తం వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇదండి చందేరి అని చెప్పారా రామెంగోలో అని చెప్పారా ఏమో, మనకు కొంచెం ఇందులో వీక్ గుర్తుండవు పేర్లు. అసలు క్లాత్ బాగుందా, తెచ్చుకున్నామా, కట్టామా అంత మట్టుకే ఉంటుంది. దీనికి మొత్తం అంతా ఇది ప్రింట్ కాదండి, థ్రెడ్ వర్క్ మొత్తం. ఈ లోపల ఫిల్లింగ్ కూడా అంతా థ్రెడ్ వర్క్. చాలా బాగుంది అనిపించింది, గ్రాండ్గా ఉంది. అసలు ఇట్లా తేంగానే మా అత్తయ్యకి చూపిస్తే ఎంత బాగుందని అమ్మాయి చీర అన్నారు. పళ్ళు కూడా ఇదిగోండి ఇట్లా వచ్చింది మనకి, ఇలా వచ్చింది. బ్లౌజు సేమ్ ఈ కలర్ వచ్చింది అనమాట, ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చింది బ్లౌజ్కి. ఓడర్ ఇట్లా వెళ్ళండి అనమాట. ప్రైస్ 6795. ఇప్పుడు ఇవన్నీ చూపిస్తుంటే కొంతమంది కామెంట్స్ పెడుతున్నారనమాట, ఏమని మీకేముందిలేండి వాళ్ళు ఫ్రీగా ఇస్తారు కదా అని చెప్పి. ఎవరండి ఫ్రీగా ఇచ్చేది, ఎందుకు ఇస్తారు చెప్పండి? మాకంటే ఇస్తే ఇన్ని చీరలు ఇస్తారా? మాకంటే ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్ మేము. ఎవరైనా ఇట్లాంటివి బాగుంది మనకు నచ్చింది అనుకుంటే కనుక మేము కంటెంట్ క్రియేట్ చేయడానికి వెళ్తాము. మాకు ఎక్కడ కంఫర్ట్గా మేము ఆ పీపుల్తో ఫీల్ అవుతామో, ఎక్కడ క్వాలిటీ నచ్చుతుందో అదే ప్లేస్లో నేను కొనుక్కుంటాను కనుక అదే ప్లేస్లో మీకు చూపిస్తూ ఉంటాను అనమాట. నా షాపింగ్ మొత్తం నేను వీడియోస్ ఎక్కడెక్కడ చేస్తానో అదే ప్లేస్లో చేస్తూ ఉంటా, ఇంటికి వచ్చి చూపిస్తూ ఉంటా కూడా మీకు. సో కొంచెం ఎందుకో నేను ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోను, కానీ చెప్పాలనిపించింది చెప్తున్నాను. అది ఎందుకంటే మన చేతిలో 5 వేళ్ళు ఉంటే 5 ఒకలాగా ఉండవు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మనం బయటకు చూపిస్తున్నాం అంటే మిగిలిన 5 ఏళ్ళు మన చూపిస్తాయి. ఇంకా నెక్స్ట్ ఇదైతే నాకు అసలు పిచ్చిగా నచ్చిందండి. మళ్ళీ సేమ్ కలర్ కావాలంటే, మెయిన్ ఏంటంటే అండి సఖీలో సేమ్ కలర్ చీరలు ఉండవు. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కొత్త వెరైటీ వస్తుంది తప్పించి ఇదే చీర మళ్ళీ కావాలంటే ఉండదు. దీనిలో కలర్స్ ఉన్నాయి కానీ సేమ్ ఉండాలంటే ఉండవు. యాక్చువల్గా ఇది నాగశ్రీ గారు షూట్ చేస్తున్నారనమాట ఈ చీరలో ఒక్కొక్కళ్ళది. అట్లా కస్టమర్లు చూస్తూ ఉంటే నేను నా గ్యాప్ దొరక నేను ఖాళీ కూర్చుని ఈ పని చేశాను అనమాట. అందులో ఆవిడ షూట్ చేసేటప్పుడు నాకు ఈ కలర్ బాగా నచ్చింది, ఎమ్మటి తీసి పక్కన పెట్టేశాను అనమాట. ప్రైస్ వచ్చి 2695 అండి. ఇది మీరు చూస్తుంది పళ్ళు. ఓవరాల్ శారీ ఇలా ఉంది. బ్లౌజ్ చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ మనకి బెనారస్ బ్లౌజ్ లాగా వచ్చి సింపుల్గా వచ్చింది అనమాట. అంటే శారీ మొత్తం ఇట్లా మనకి స్ట్రైప్స్ వచ్చినాయి కదా, అందుకని బ్లౌజ్ సింపుల్గా ఇచ్చారు. ఇలాంటి బ్లౌజ్ చక్కగా వేరే ఆట మీద కూడా హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు. ఏంటి వచ్చావు పొట్టరాజు, ఏంటి వంటమా? ఇక్కడ ఏసీ వేసాం కదా, ఎక్కడ ఏసీ ఉంటే అక్కడే వచ్చి తప్పులు వెళ్ళే పడుకుంటాయి. ఇంక ఇవి వెళ్ళిపోయే టైం దగ్గరికి వచ్చిందంటే వీటికి ఒక్కొక్కటి వెళ్ళిపోతాయి. యాక్చువల్గా వాళ్ళ కవిత వచ్చింది ఆ పని మీదే, పప్పిని తీసుకెళ్ళటానికని వచ్చింది. ఇదిగోండి ఇది అసలు నాకు ఈ శారీ తెచ్చిన కవితకి బీభత్సంగా నచ్చింది అనమాట. ఇదిగోండి ఇది చందేరిలో అండి, ప్యూర్ కాకుండా ఇమిటేషన్ అనొచ్చు. అంటే ఇమిటేషన్ అన్నారు కదా అని క్లాత్ బాగోకుండా అట్లా లేదు. అసలు మనం చెప్తే తప్పించి అసలు ఇది ఇమిటేషన్ అనేది తెలవదు, అంత బాగుంది. మనం ప్రైస్లు ఎందుకు చెప్తాం చెప్పండి, మామూలుగా అయితే బయట చెప్పం కదా కట్టుకుంటే. ఇది ప్రైస్ వచ్చి 3435 లోపల ఉంది ఎంతో కానీ. ఇదిగోండి అసలు ఎంత బాగుందో, నాకు ఇది ఇట్లా వేసుకుని చూపించాలనిపించింది. బ్లౌజ్ కూడా ఇదే కలర్ వచ్చింది, ఈ కలర్ వచ్చింది బ్లౌజ్. సో ఎట్లా కుడతావు దీనికి బ్లౌజు తర్వాత మాట్లాడుకుందాం. అయినా చాలా
మర్చిపోయాను, ఎలాగో ఉందిగా చెప్తున్నా, మీ బ్లౌజులు ఎక్కడ కుట్టించుకుంటారు అని మళ్ళీ అడుగుతారు అందరూ. కొన్ని అంతకుముందు కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను కానీ రీసెంట్గా అయితే అన్నీ ఇలా తెచ్చానా, ఈ సంచి ఇప్పుడు మడతలు పెట్టేసి ఎడాపెడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా వాటికి ఫాల్సే తెచ్చుకుంటుందా లేకపోతే అవసరమైతే బ్లౌజులే తెచ్చి కొడుతుందా. ఇంకో హైలైట్ జోక్ చెప్తానండి. నా దగ్గర చీరలు ఎప్పుడైనా కొనాలనుకున్నప్పుడు నాకు కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి, దీని ప్రైస్ కరెక్ట్గా చెప్పేస్తాను అండి. నేను ఎక్కువ చెప్పాను ఇందాక, 3295 దీని ప్రైస్. ఫోటో పెట్టాను, ఈ చీర ఉందిగా మొన్నగా కుట్టి పంపించాను ఇంకా మీరు కట్టలేదు అట్లా చెప్తుంది అనమాట. ఇంకా కొన్నిసార్లు బ్లౌజులు అయ్యి కొన్నిటికి తనకి గుర్తుంటుంది కదా, వీటిలో కట్ చేసినా కానీ మళ్ళీ అలా ఉంచుద్ది. మిక్స్ అండ్ మ్యాచ్గా వాడుకోవచ్చు, దానికి పేరప్ చేసేసుకోండి అని చెప్పి అట్లా. బాగుంది కదా ఇది. ఈ చీరకు నా దిష్టి తగులుతాయి. చీరకు తగిలితే ఇంకా బాగుంది. అదనమాట సంగతి. ఎలా ఉన్నాయండి మీ అన్నగారి సెలెక్షన్ ఎలా ఉంది? ఎప్పుడు మీ అన్నగారిని తీసుకెళ్ళమని చెప్పండి, బాగా వీడియోలో కామెంట్స్ పెట్టండి కింద. ఓకే, ఎక్కువ వస్తాయి. నేనైతే అన్ని ధైర్యం చేయను, చూసారు ఎప్పుడు నేను అన్ని తెచ్చుకోను, 2-3 తెస్తా. ఆయన ఉన్నారు కదా ధైర్యం అనమాట అది. మరి మీకేమనిపించింది ఈ చీరలు అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. నేను తీసుకున్నదైతే సఖీ గుంటూరు బ్రాంచ్లో తీసుకున్నానండి, కానీ ఆల్మోస్ట్ అన్ని బ్రాంచ్ల్లోనూ శారీస్ ఉంటాయి. మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, చేస్తే ఎక్కడ అవైలబిలిటీ ఉంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారనమాట. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలా మనకు నచ్చిన చీరలు కట్టుకుని చక్కగా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని నగలేసుకో. చూసారా, ఆశకి హద్దు ఉండాలి. విన్నారా, మనకు నచ్చిన చీరలు కట్టుకున్నంటే మా శ్రీ కలెక్షన్ నగలేసుకునంట. సరే, శ్రీ కలెక్షన్స్ నగలు కూడా కొనుక్కుంటూ ఆనందంగా ఉండాలని ఆశిస్తూ మీ సునీత.